మీ శాలరీలో ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుంది? రోడ్స్, ట్రైన్స్, స్కూల్స్ అండ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఎవరు బిల్డ్ చేస్తున్నారు? వీటన్నిటికీ ఒకటే ఆన్సర్, యూనియన్ బడ్జెట్. హలో గైస్, ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సింపుల్గా మాట్లాడుకుందాం. టుడే February 1st, 2026 సండే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 2027కి అనౌన్స్ చేశారు, విచ్ ఈజ్ 54.5 lakh crores. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఇయర్ April 1st నుండి నెక్స్ట్ ఇయర్ March 31st వరకు ఈ టైం పీరియడ్ని ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారు. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ అంటే ఏంటో చూద్దాం. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ చేసే ఒక బిగ్ ఫైనాన్షియల్ ప్లాన్. మనం మంత్లీ శాలరీ ప్లాన్ చేసుకుంటాం కదా, రెంట్స్, ఫుడ్స్, ఈఎంఐ, సేవింగ్స్. ఇన్ ద సేమ్ వే గవర్నమెంట్ కూడా కంట్రీకి ఒక ఇయర్లీ ప్లాన్ చేస్తుంది, అదే యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్లో మెయిన్గా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది. నెంబర్ 1, గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది. నెంబర్ 2, గవర్నమెంట్ ఆ మనీని ఎక్కడ స్పెండ్ చేస్తుంది. నెంబర్ 3, మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. నెంబర్ 1, గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలెక్టింగ్ ట్యాక్సెస్, బిజినెసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇలా చాలా విధాలుగా గవర్నమెంట్కి మనీ వస్తుంది. నెంబర్ 2, ఆ మనీని ఎక్కడ స్పెండ్ చేస్తారు. రోడ్స్ అండ్ హైవేస్, రైల్వేస్, డిఫెన్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఫార్మర్స్ అండ్ పూర్ పీపుల్ స్కీమ్స్, ఇలా చాలా థింగ్స్ పై స్పెండ్ చేస్తారు. అండ్ నెంబర్ 3, మన లైఫ్ పై ఎలా ఇంపాక్ట్ ఉంటుంది. ట్యాక్స్ చేంజ్ అవుతుందా, పెట్రోల్, గోల్డ్ అండ్ డైలీ ఐటమ్స్ ప్రైస్ పెరుగుతుందా, జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయా, ఇలా ప్రతిదీ యూనియన్ బడ్జెట్ పై డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. బై బాయ్.